వెల్కమ్ టు ఎంవీ న్యూస్. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగస్ఫూర్తి భావితరాలకు ఆదర్శం. కృష్ణదేవిపేటలో ఘనంగా అల్లూరి 129వ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. అల్లూరి జీవిత చరిత్ర 256 పేజీల గ్రంథావిష్కరణ. విప్లవ జ్యోతి, భారత స్వాతంత్ర్య సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా గురుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక పార్కులో శనివారం ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. స్పీకర్తో పాటు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుశీల్ సింహ, జాయింట్ కలెక్టర్ తదితరులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను ప్రతిబింబించే 256 పేజీల గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో అల్లూరి సీతారామరాజు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసి మన్యం ప్రాంతంలో స్వాతంత్ర్య జ్యోతిని వెలిగించిన మహోన్నత నాయకుడిగా అల్లూరి చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన ధైర్యం, దేశభక్తి, త్యాగనిరతి నేటి యువతకు ఆదర్శప్రాయమని చెప్పారు. అల్లూరి ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ, జూలై 1897 4న జన్మించిన అల్లూరి సీతారామరాజు దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్నే అంకితం చేశారని కొనియాడారు. ఆయన దేశభక్తి, నిజాయితీ, ధైర్య సాహసాలు, ప్రజల పట్ల అంకితభావాన్ని యువత ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు త్యాగం, క్రమశిక్షణ, దేశభక్తి ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిచ్చే విలువలని అన్నారు. ఆయన జీవితం నేటి తరానికి మార్గదర్శకమని, అల్లూరి ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు అందించే గొప్ప నివాళి అని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి తరం గుర్తుంచుకుని దేశాభివృద్ధికి తమవంతు కృషి చేయాలని సూచించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మాట్లాడుతూ, దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలను అర్పించిన అల్లూరి సీతారామరాజు నిరుపమాన త్యాగాన్ని భారత జాతి ఎన్నటికీ మరువదన్నారు. దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం ప్రతి పౌరుడిలో పెంపొందాలని ఆకాంక్షించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను ప్రతి విద్యార్థి చదివి ఆయన ధైర్య సాహసాలు, పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకుని జీవిత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఇటువంటి మరెన్నో వార్తలు చూడటానికి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఎంవీ న్యూస్. మణివీర్ అల్లూరి సీతారామరాజు గారికి జోహార్. విప్లవ అల్లూరి సీతారామరాజు గారికి అదే వద్దు అసలు సార్ ఒక్కసారి దాదాపు కొంచెం వంగగలరు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఇక్కడ నిర్వహిస్తోంది. దానికి ముఖ్య కారకులు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. వారి దిశానిర్దేశంలోనే ఈ కార్యక్రమం అంతా కొనసాగుతోంది. జ్యోతి ప్రకాశనం అనంతరం అల్లూరి సీతారామరాజు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించవలసిందిగా ఇచ్చేసిన అతిథులను కోరుతున్నాం. కోరుతూ సార్ ఒక్కసారి మేడం మేడం మనం ఒకసారి మంగం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పుస్తకం. రేవుల మల్లికార్జునరావు గారు రచించినటువంటి భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు వారు రచించినటువంటి మంగం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పుస్తకం గారు మండల అధ్యక్షుడు వారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు పెట్టి వెళ్ళిపోమ్మా. సార్ ఒక్కసారి సార్ అమ్మొకసారి తీసుకోండి. అక్కడే చిప్పుంటుంది, అక్కడే మీ కార్డు కూడా ఉందా సార్ ఒక్కసారి నాకు తెలిసి మీరు వస్తారని ఇచ్చారు. సార్ సార్ జూనియర్స్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ డి ఆనంద్ వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సార్ సార్ ఒక్కసారి సార్ శ్రీ తుహిన్ సిన్హా జాయింట్ కలెక్టర్ సౌరిమాన్ పటేల్ ఐఏఎస్ వారిని సత్కరించవలసిందిగా ప్రార్థన. ఓకే సార్ ఉందా లేదా ఉంది సార్ ఒకసారి ఇలాగా సార్ సార్ యంత్రాంగం పక్షాన సత్కరిస్తున్నారు శ్రీమతి విజయకృష్ణన్ ఐఏఎస్ అనకాపల్లి జిల్లా మెజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ గారు. మేడం మేడం సార్ ఒకసారి ఆనంది డి ఆనంది వక్తృత్వ పోటీలో సీనియర్స్ జూనియర్స్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఈ చీడి బొమ్మల సెకండ్ ప్రైజ్ కె మోహన్ 10th జెడ్పీహెచ్ఎస్ ఫస్ట్ ప్రైజ్ తర్వాత పెద్దలకి థ్యాంక్ యూ. ఆడవారికి పిల్లలకి సారిగా అల్లూరి సీతారామరాజు స్మరించుకుంటూ స్థాపించినటువంటి నర్సీపట్నం అల్లూరి సీతారామరాజు డిగ్రీ కాలేజ్ 1983 ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు 44 సంవత్సరాలు ఇదే గడ్డపై ఇదే ప్రదేశానికి ఆయన నిత్యం అనునిత్యం ఇక్కడికి రావడం, ఆయన తాలూకా స్ఫూర్తిని అయ్యన్న పాత్రుడు గారి ద్వారా
ఈ 44 సంవత్సరాలలో ఆ స్ఫూర్తిని మనలో రగిలించడం ఇది నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ. అందువలన అల్లూరి సీతారామరాజు గారి తాలూకా స్ఫూర్తిని ఈ గడ్డపై మనం ఉన్నంతకాలం దీన్ని ముందుకు సాగించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. ఎక్కడో వెస్ట్ గోదావరిలో పుట్టి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఆదుకోని చెప్పి అల్లూరి సీతారామరాజు గారు మా గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని ఆయన పోరాటం చేయడం వల్ల మా గ్రామానికి ఒక మంచి పేరు గుర్తింపు రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అయ్యన్న పాత్రుడు గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి కూడా ఈ అల్లూరి జయంతిని ఒక రాష్ట్ర పండుగగా ప్రకటించి ఒక మనం సంక్రాంతి అది ఎలా చేసుకుంటామో ఈ అల్లూరి జయంతిని కూడా అదే విధంగా ఒక పండగ నిర్మించుకోవడానికి మాకు తోడ్పడుతున్న అయ్యన్న పాత్రుడు గారికి మా గ్రామం తరఫున అలాగే మా గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక నమస్కారాలు. కేవలం అయ్యన్న పాత్రుడు గారి స్వరమే ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ పార్టీని అభివృద్ధి చేయడం జరుగుతుంది. సార్ మీకు చిన్న విన్నమో సార్, మీరే గతంలో ఇక్కడ 3 ఇద్దరు స్వీపర్ని ఒక వాచ్మెన్ని మీరు పెట్టడం జరిగింది. అందులో ఒక స్వీపర్ వయసు అయిపోయిందని చెప్పి రిటైర్ అయిపోయిందని చెప్పి ఆమెను తొలగించారు. ఇప్పుడు ప్రజెంట్ ఒక వాచ్మెన్ ఒక స్వీపర్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. కొంచెం ఆ రిటైర్ అయిపోయిన బదులు వేరే వాళ్ళు మళ్ళీ అపాయింట్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. 69 లక్షల రూపాయలు మా గ్రామ అభివృద్ధికి సీసీ రోడ్లకి ఇచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న అయ్యన్న పాత్రుడు గారికి మా హృదయపూర్వక నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన మన భారతదేశానికి స్వతంత్రం కోసం అనేక మంది పోరాటం చేసినటువంటి యోధుల్లో మన ప్రాంతానికి నడియాడినటువంటి మరి ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి విప్లవ వీరుడు అలాగే మన్యం వీరుడు ఈరోజు జయంతి సందర్భంగా మరి కృష్ణదేవిపేటలో ఏదైతే ఆయన స్మారక మందిరం ఉందో ఆ మందిరంలోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు అలాగే తండ్రి సమానులైనటువంటి శ్రీ స్పీకర్ గారు చింతకాల అయ్యన్న పాత్రుడు గారికి అలాగే మరొక రామకృష్ణ అందరం పాల్పంచుకోవడం జరిగింది. ఈ అందరం ఈ రోజు ఇక్కడ కలయడానికి 129 సంవత్సరాలు ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ కలయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇంతమంది మన కలయిక కానివ్వండి, ఈ ప్రాంతం కోసం పోరాడినటువంటి మరి ఎక్కడో పుట్టి ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో అలాగే ఈ కృష్ణదేవిపేట కానివ్వండి, నర్సీపట్నం కానివ్వండి, మరి అన్నవరం దేవుడు అన్నవరంలో కానివ్వండి, ఈ అన్ని నడియాడినటువంటి అల్లూరి సీతారామరాజు గారిని గుర్తు చేసుకుంటున్నామంటే ఈ రోజు అయ్యన్న పాత్రుడు గారు చాలా మంది చెప్పి సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆయన సొంత ఖర్చులతో, ఇది గవర్నమెంట్ తో పెట్టినటువంటి ఖర్చులు కూడా కాదు, ఒకప్పుడైతే ఆయనకున్నటువంటి ఫ్రెండ్స్ అందరితో కూడా సాయం చేసినటువంటి సందర్భంలో కాదు గుర్తు చేస్తున్నాను. దీనిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఇది గవర్నమెంట్ లాంఛనంగా మరి ఆ రోజు అధికారికంగా ప్రకటించడం అనేది జరిగింది. ఈ రోజు గవర్నమెంట్ లాంఛనంతోనే ఈ రోజు ఈ కార్యక్రమానికి మనం చేస్తున్నాం. అలాగే అల్లూరిని ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ రోజు 1897లో జననం తర్వాత ఈ ప్రాంతానికి ఆయన వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రోజు 1882లోనే బ్రిటిష్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకుని వచ్చి ఆదివాసులకు ఏదైతే గిరిజన ప్రాంతంలోని గిరిజనులకి అనేక విధములుగా కొండకు వెళ్ళడానికి కానివ్వండి, కట్టెలు తేరడానికి కానివ్వండి, కొండ పొట్లు కొట్టుకోవడానికి కానివ్వండి, ఆ చట్టాన్ని తీసుకొచ్చి అనేక విధంగా హింసించి అనేక ఇబ్బందుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఏదైతే గాంధీ సిద్ధాంతంలో ఉన్నటువంటి అల్లూరి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హింసలు కానివ్వండి,
ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు చేసిన అరాచకాలు కానివ్వండి, ఆయన్ని స్మరించుకొని ఆయన ఈ రోజు జీర్ణించుకోలేక ఒక సాయుధ పోరాటాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు రంప అనే చెప్పి విప్లవాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు గిరిజనుల రైతులందరినీ ఏకంతాటి చేసి ఆ రోజు గిరిజనుల్ని మరి బ్రిటిష్ గవర్నమెంట్ ని ఎదిరించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. లేవు వైర్లెస్ ద్వారా తెలుసుకుని ఆయనకి ఇక్కడికి బ్రతికుండగానే తీసుకురమ్మని చెప్తే ఆ రోజు ఈ ఘాటీలోని ఈ ప్రాంతాలన్నీ కూడా తిరుగుబాటు చేస్తాయి సార్ అని చెప్తే ఇమ్మీడియట్ గా మా ఊరు గ్రామం, మా స్వగ్రామైనటువంటి కొయ్యూరు పక్కన రాజేంద్రపాలెంలోని చెట్టుకు కట్టి ఆయన్ని చంపేసి ఇక్కడికి మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక చరిత్ర. అలాంటి చరిత్ర ఉన్నటువంటి ఈ రోజు అల్లూరి సీతారామరాజు కోసం మనందరం కూడా ఆయన స్ఫూర్తి బాటలో నడవాలి. ఏదైతే కంకణంతో ఆయన ఈ విప్లవాన్ని ఆ రోజు బ్రిటిష్ దొరలపై మన స్వతంత్రం కోసం, భావితరాల కోసం పోరాటం చేశారో, ఆయన ఈ రోజు 129 సంవత్సరాలు ఆయన మనకి వర్ధంతి వేడుకల్లో మనం ఉన్నాం. అయినా సరే ఆయన చేసినటువంటి బాట కానివ్వండి, ఆయన చేసినటువంటి స్ఫూర్తిని కానివ్వండి, మనందరం కూడా మర్చిపోకుండా మన ఉన్నతమైనటువంటి విద్య చదివించుకోవాలి, ఉన్నతంగా మన భావితరాలు భవిష్యత్తు తీర్చిదిద్దాలి. అలాగే ఏదైతే అభివృద్ధి కార్యక్రమంలో కూడా అందరూ పాలు పంచుకుని ఆయన్ని మళ్ళా స్మరించుకుని ఆయన విప్లవంలో ఏదైతే త్యాగం చేశాడో ఆ ఫలాన్ని మనందరం కూడా ఈ రోజు మనం అనుభవిస్తున్నామంటే ఆ రోజు ఉన్నటువంటి త్యాగం అతి చిన్న వయసులోనే 26 సంవత్సరాల్లోనే మన కోసం త్యాగం చేసి ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు మరి మనందరం స్మరించుకుంటూ జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు. ప్రతిరోజు అకుంఠిత దీక్షతో వారు సేవ చేస్తున్నారు. ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను లాస్ట్ 3 years నుంచి ఇదే ఏరియాలోనే తిరుగుతున్నాను. నా అన్ని పోస్టింగ్స్ నర్సీపట్నం కావచ్చు, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఎస్పీ కావచ్చు, అన్ని ఇక్కడ జరిగింది కాబట్టి గతం నుంచి అల్లూరి సీతారామరాజు గారికి ఆత్మకథ అన్నీ మనకి తెలుసు. ఇక్కడ చాలా మోటివేటెడ్గానే అందరూ అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడతారు. అదే మోటివేషన్ మనకి ఇప్పుడు కూడా ప్రస్తుతానికి సమాజంలోనే కూడా అప్లై చేసుకోవాలి. ఎస్పెషల్లీ చాలామంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు. అల్లూరి సీతారామరాజు గారు చిన్న వయసు నుంచి కూడా సమాజంకి అభివృద్ధి కోసం ఆలోచించేసి దాని మీద చాలా రకాల చర్య తీసుకున్నారు. రంప రెబెలియన్ కావచ్చు, మంప రెబెలియన్ కావచ్చు. అదేవిధంగా మన దగ్గర ఇప్పుడు బ్రిటిష్ రాజ్ లేదు, కానీ చాలా సోషల్ ఈవెల్స్ ఉన్నాయి మన సొసైటీలో. అది గాంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, సోషల్ ఈవెల్స్ లైక్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, అదర్ డ్రగ్స్, అదర్ ఇష్యూస్, సైబర్ క్రైమ్స్, అది అన్ని విధాల ఇష్యూస్ ఉంటాయి మన దగ్గర. సో ఏ విధంగా అల్లూరి సీతారామరాజు గారు అప్పుడే సోషల్ ఇష్యూస్ కోసం నిలబడారు, దాని మీద యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు మన బాధ్యత కూడా అదే ఉంటుంది. ప్రస్తుతానికి ఏదైనా సోషల్ ఈవెంట్స్ ఉంటే దాని మీద మనకి సరిగ్గా చర్యలు తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. ఇది కేవలం మన పని, పోలీస్ పని, అడ్మినిస్ట్రేషన్ పని, ఎమ్మెల్యేస్ పని కాదు. మనం అందరూ కలిపి పని చేసుకుంటే అప్పుడు మాత్రమే మనకి సమాజ్ నుంచి ఈ విధంగా సోషల్ ఈవెల్స్కి ముక్తి మనకి రావచ్చు. దీస్ వర్డ్స్ ఐ అగైన్ థ్యాంక్ ఆనరబుల్ స్పీకర్స్ అండ్ జై హింద్ అండ్ జై అల్లూరి సీతారామరాజు. థ్యాంక్ యూ. కానీ నేను కూడా అతను పెద్దగా చూస్తాను. నాకు ఏమైనా డౌట్స్ వస్తే అతను అడుగుతుంటాను, ఏం చేయాలి సార్ అని. వారు కూడా నేను రాత్రి నిన్న ఫోన్ చేసి రావాలి సార్ మీరంటే వచ్చారు. అతనికి అర్జెంట్ పని ఉంది ఇవాళ, అయినా నా మాట కారణం లేకుండా వచ్చారు. మళ్ళీ ఆ మీటింగ్ అక్కడ బాబు ఆగి ఉంది, ఇల్లే జాయిన్ అవ్వాలా. అంచేత మీ అందరి పర్మిషన్తో, అనుమతితో ముందుగా వారు మాట్లాడి వెళ్తారు. నడిపిస్తూ ఒక ఆదర్శవంతమైనటువంటి కేంద్రంగా ఇది రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి అయ్యన్న పాత్ర గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. ఈరోజు మన భారతదేశ స్వతంత్ర భారతదేశంలో ఈరోజు ఉన్నామంటే ఇటువంటి అల్లూరి సీతారామరాజు లాంటి మహనీయులు ప్రాణత్యాగం వల్ల మనకి ఈరోజు స్వతంత్రం సాధించుకోవడంలో తొలిమెట్టుగా ఆ రోజు పోరాటం జరిగింది. ఒక గాంధేయవాదంతో మొదలుపెట్టి
ఇక్కడ గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని సహించలేక గిరిజనులు వారి గోడు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆఖరికి గిరిజనుల ఫలసాయాలు కూడా తీసే దాని మీద కూడా ట్యాక్సులు వేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళ కూలే ఒప్పుకుంటా వాళ్ళ చేత పనులు చేయించుకొని రోజంతా ఎన్నో ఇబ్బందులు పెట్టి అరాచకాలు చేస్తూ ఉంటే అది సహించలేక దేశం అంతా కూడా తిరిగి ఏం జరుగుతుందో ఈ దేశంలో అన్నది తెలుసుకొని ఒక మంచి సిద్ధాంతాన్ని తీసుకొని వీళ్ళతో గాంధీవాదంతో వీరిని అరికట్టలేమనేటువంటి ఒక ఆలోచనతో ఆయన విధానం గాంధీ విధానం అయినప్పటికీ ఆయన అస్త్రం పట్టుకోవాలి, వారు తుపాకీ పెడితే మనం కూడా తుపాకీ పెట్టాలి. ఆ రోజు భగత్ సింగ్ ఎట్టాగో అటు అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ ఏ రకంగా ఉందో అదే బాటలో అతి చిన్న వయసులోనే ఉద్యమం బాట పట్టి బ్రిటిష్ దొరలు గడగడలాడించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి లండన్ లో కూర్చున్నటువంటి బ్రిటిష్ దొరసానికి కూడా తెలియపరిచి ఇక్కడ ఈయన్ని తట్టుకోలేకపోతున్నాం, అదనంగా సైన్యాలు కావాలి మాకని చెప్పి రోదర్ ఫోర్ట్ అనేటువంటి ఒక కలెక్టర్ గారిని ఇక్కడ ప్రత్యేకించి వేసి ఎడిషనల్ ఫోర్సెస్ అవి పెట్టి ఈయన ఏ విధంగా సరే మట్టు పెట్టాలి, లేదంటే మనకి చాలా ఇబ్బంది వస్తుంది, ఈ దేశాన్ని ఆక్రమించుకొని మన సొంత దేశంగా కలుపుకోవాలన్నటువంటి మన కార్యక్రమానికి అగాధం కలుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతోనే ఒక్క వ్యక్తి మీద ఆ రకంగా చేయడం అన్నది ఎక్కడ కూడా చూడలేదు మన చరిత్రలో. అటువంటిది ఈ రోజున ఈ ప్రాంతానికే కాదు భారతదేశ యావత్ మందికి కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. మన పాఠ్యాంశాల్లో కూడా ఉండి తీరాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అవి పిల్లలు తెలుసుకోవాలి. నాకు కానీ అయ్యన్న పాత్రుడు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మాకు ఆదర్శం ఎవరంటే మొదట అల్లూరి సీతారామరాజు అని చెప్తా ఉంటాం. అందుకే స్పీకర్ గారు కూడా పోరాటాలు చేస్తూ ఉంటారు. ఆయన ఉద్రేకం ఎందుకంటే దానికి ఇన్స్పిరేషన్ వెనక అల్లూరి సీతారామరాజు గారు. మేము ఎన్నో పోరాటాలు చేసినా దానికన్నిటి కూడా వెనక అల్లూరి సీతారామరాజు గారి ఇన్స్పిరేషన్. అమ్మా పిల్లలు, అల్లూరి సీతారామరాజు ఎవరు తెలుసా మీకు? ఎవరు చెప్పండి ఒక్క లేచి. ఆయన కేవలం 1897లో పుట్టి 1924లో మరణించారు. ఈయన కేవలం 27 సంవత్సరాలు మాత్రమే జీవించినా కూడా బ్రిటిష్ గుండెల్లో ఇప్పటికీ కూడా ఈయనంటే వణుకు మొదలవుతుంది. అంత గొప్ప అల్లూరి సీతారామరాజు గారి గురించి మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఈయన నిజంగా గిరిజనుల హక్కుల కోసం వారు పడే వెట్టి చాకిరీని చూడలేక బ్రిటిష్ వారి మీద పోరాటాలకు బయలుదేరారు. చిన్ననాటి నుంచి ఈయన తండ్రి ఇతనికి స్ఫూర్తి ఇచ్చేవారు. ఈయన 1908 ఈయన తండ్రి చనిపోయారు. ఇతనికి 11 ఏళ్ల వయసు అప్పటికి తన తండ్రి చనిపోవడం కారణంగా ఇతను చదువు పట్ల పెద్దగా ఆసక్తి లేక చాలా విద్యలు నేర్చుకున్నారు. వచ్చవై నీలాద్రి రాజు దగ్గర కొన్ని విద్యలు నేర్చుకున్నారు. జ్యోతిష్యం, వాస్తుయోగం, కవిత్వం వంటివి. తర్వాత సూర్య అబ్బాయి శాస్త్రి దగ్గర సంస్కృతం, ఆయుర్వేదం వంటి కొన్ని విద్యలను అభ్యసించారు. ఇలా ఈయన ఎన్నో విద్యలను అభ్యసించి చివరకు ఈయనకు చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలు ఉండడం కారణంగా, దేశం పట్ల భక్తి ఉండడం కారణంగా ఈయన ఎన్నో ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు. అలానే రంపా తిరుగుబాటు, మన్యం ఉద్యమాన్ని నడిపించారు. ఈయన చేసిన సాయుధ పోరాటం భారత స్వాతంత్ర సంగ్రామంలో ఒక సువర్ణ అధ్యాయం. నిజంగా ఇటువంటి వారి ఇంత గొప్ప మహానుభావుడి గురించి మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ ధన్యవాదములు. ఈ పాపను చూస్తుందే నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏమనుకోవచ్చు, ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడింది కదా, అదే మాటలో ఈ నాయకులు ఎవరు మాట్లాడతారండి? సిగ్గుపడుతుంది. నా బుద్ధి నవ్వుతుంది, సిగ్గులేకుండా. ఇప్పుడు చాలా ఇష్యూస్ డిస్కస్ చేశాము. మన చంద్ర గారు చెప్పినట్టు ఈ 1 year గ్యాప్లోనే మన స్పీకర్ గారు 3-4 ఎంపీ గారితో మాట్లాడి 40 లక్షలకి వర్క్లు చేపించారు. ఇప్పుడు ఇంట్లోనే ఒక ఎంపీ గారు వచ్చి ఉన్నారు కాబట్టి నెక్స్ట్ 1 yearలో మనకి ₹1 కోటి కూడా వర్క్ పనులు ఇక్కడ చేపిస్తారు అని కోరుకుంటూ, సో పిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి 1-2 మాటలు తప్పదు చెప్పాలని అనుకుంటున్నాను. అంటే
18 సంవత్సరంలో ఇక్కడ చాలా మంది పిల్లలు 16-15 వయసు పిల్లలు ఉన్నారు. 18 సంవత్సరంలో దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి రెడీ అవ్వాలంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, దేశం మీద అంత ప్రేమ ఉండాలి. మీరందరికీ ఉందా లేదా నాకు ఇప్పుడు క్లారిటీ లేదు, కానీ మీరందరూ ఆ ప్రేమని పెంచుకుంటారు అని నమ్ముతున్నా. ఫస్ట్ పాయింట్. రెండవది, ఆయన 27 ఇయర్స్లో చనిపోయారంటే చంపేశారు. అంటే ఎక్కడ తప్పు జరిగిందో తప్పుని అబ్జెక్ట్ చేసినారు కాబట్టి తట్టుకోలేక బ్రిటిషర్స్ చంపేశారు. మీరు ఈరోజు సమాజం మనం ఒకసారి చూద్దాం. ఆయన బతికి ఉంటే ఈ సమాజం చూసి గర్వపడతారా అని మనం అందరూ ఒకసారి ఆలోచించాలి. చాలా మంది ప్రాణాలు ఇచ్చారు. బ్రిటిషర్స్ని బయటికి పంపించేసి ఈ పుణ్య భూమిని మన వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు అన్న నమ్మకంతో వాళ్ళని బయటికి పంపించేసి మన కలెక్టర్ అయ్యాము, ఎస్పీ అయ్యాము, జాయింట్ కలెక్టర్ అయ్యాము అంటే చాలా మంది పిల్లలు స్కూల్లో ఫ్రీగా చదువుతున్నారు, ఫ్రీగా కాలేజీ వెళ్ళిపోతున్నాము, ఉద్యోగాలు వస్తున్నాయి. ఇది అన్ని ఇలాంటి వాళ్ళ త్యాగం వలన వచ్చింది. కానీ ఇంత ఫ్రీడమ్ ఇచ్చిన తరువాత ఈరోజు సమాజంని మనం ఏం చేసి పెట్టామో మీరు అందరూ ఆలోచించాలి. ఆడపిల్లల కన్న తల్లికి ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపడానికి కూడా కొద్దిగా భయంగానే ఉంది. నాకు కూడా ఒక అమ్మాయి ఉంది కాబట్టి చెప్తున్నా. ఏ రోజు మన గాంధీ గారు చెప్పినట్టు రాత్రి 12 గంటలు అయినా కూడా ఒక అమ్మాయి ధైర్యంగా రోడ్డు మీద వెళ్ళగలుగుతుందో ఆ రోజు సుతంత్రం వచ్చినట్టు కదా. అది అన్ని రావాలి అంటే చాలా మంది అమ్మాకలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, దయచేసి ఆడపిల్లల్ని పెంచుతున్నారు కానీ మగ పిల్లల్ని కన్నారంటే మంచిగా పెంచండి. పర్వాలేదు సార్, మేము అందరూ బాగా తెలివైపోయాము. ఇప్పుడు మగ పిల్లల్ని తప్పది రైటది, ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు అన్న దాని మీద బాగా క్లారిటీ ఇచ్చి మంచిగా పెంచండి. సమాజం అనేది ఆడపిల్లలకి సేఫ్గా ఉండాలి, మగపిల్లలకి సేఫ్గా ఉండాలి. ఇద్దరు సమానం. ఒక మంచి సంతోషమైన సొసైటీలో మన పిల్లలు పెరగాలి అంటే అమ్మ నాన్న కాంట్రిబ్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మాకు ఆస్తి ఇవ్వద్దు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవ్వద్దు, మేమే చేసుకుంటాం. మాకు సొసైటీని సేఫ్గా ఏర్పాటు చేయండి. నాన్నలు ఉన్నారు, అమ్మ వాళ్ళు ఉన్నారు, కొద్దిగా తెలుగు అటు ఇటు వస్తుంది, ఏమి అనుకోవద్దు. మీరు అందరూ అసలు కలెక్టర్గా నాకు చేయాల్సిన ఒకటే సహాయం ఏంటంటే మన పిల్లల్ని, మన ఊరిని, మన స్ట్రీట్ని, మన స్కూల్స్ని, బస్సెస్ని, ట్రైన్స్ని సేఫ్ ప్లేస్. ఒక 10 సంవత్సరాల ఆడపిల్లల్ని నేను స్కూల్కి పంపాలి, కాలేజీకి పంపాలి అంటే ధైర్యంగా నేను పంపే ఒక సమాజం ఏర్పాటు చేయండి. మీ అందరికీ ధన్యవాదములు. అందుకే మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం పండగగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గత 4-5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం పండగగా చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం. నేను మొట్టమొదటిసారి ఇక్కడ అల్లూరి సీతారామరాజు పార్క్ చూడడానికి వచ్చేప్పుడు పరమ చాండాలంగా ఉంది. లోపలికి వచ్చి చూశాను ఒకసారి. నేను కొయ్యూరు వెళ్తూ ఆది చూశాను. ఎవరెవరో ఉన్నారు ఇక్కడ, ఏం చేస్తున్నారు ఎవరంటే మాట్లాడరు. చాలా పరమ చాండాలంగా ఉంటే పెద్దలందరితో మాట్లాడి ఇక్కడ అల్లూరి సీతారామరాజు లాంటి మహానుభావుడు ఉండడం, ఇక్కడ ప్లేస్ ఉండడే గొప్పతనం మనకి, మన ప్రాంతానికి. అటువంటి ప్లేస్ని మనం ఎంత బాగా కాపాడుకోవాలా అని ఒకసారి మాట్లాడితే సహకరించండి నేను చేస్తానని చెప్తే అప్పటి నుంచి ప్రయత్నం చేసుకుంటే మెల్లిమెల్లిగా ఈ స్థాయికి వచ్చింది. దీన్ని కూడా మనం కాపాడుకోవాలా. ఇవాళ చూశారు
అందరూ చెప్పారు అల్లూరి సీతారామ గారి అతను ఏ ఊరు, పాండ్రంగి, బీలుపట్నం ఏరియా, చిన్న వయసులో ఎందుకు తిరుగుబాటు చేశాడు, అతని అవసరం ఏంటి, ఎవరో గిరిజనులు నష్టపోతూ ఉంటే పాండ్రంగి నుంచి వెస్ట్ గోదావరి నుంచి వచ్చి వారి కోసం పోరాటం చేసి ప్రాణాలు ఇచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? అతను ఆలోచించి బాబా గిరిజనకు అన్యాయం జరుగుతుంది, ఆదుకోవాలని చెప్పి తల్లిదండ్రులని ప్రేమించిన అమ్మాయిని నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయి అడవుల్లో ఉండి మీ అందరి సహకారం తీసుకొని పోరాటం చేసి ప్రాణాలు కూడా ఈ రోజులు ఎవరు పడతారండి? అటువంటి మహానుభావుని మనం గుర్తు చేసుకొని రాబోయే వాళ్ళకి స్ఫూర్తినివ్వాలి. అందరికీ స్ఫూర్తిని వస్తాయి కానీ నేను నమ్మను. ఒక జనాభా కొన్ని కోట్ల జనాభా భారతదేశంలో, దాంట్లో 5%, 10% ఆదర్శాలు చాలు. దానికోసం మనం ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. పనిచేస్తాం. ఇవాళ హిస్టరీ తెలుసు మీకు. అది 27 సంవత్సరాల వయసులో చనిపోయారండి. ఎందుకంటే అంత త్యాగం చేశాడు. అసలు బాధ గిరిజనుల్ని కాపాడాలి, పేదవాళ్ళని కాపాడాలి. అతను స్మృతిగా అందరికీ కూడా పాఠాలు చెప్పింది వేరు, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చూసింది వేరు. ఆ స్ఫూర్తి వేరు. స్కూల్లో పాఠాలు చెప్తారు, అల్లూరి సీతారామరాజు గురించి అందరి గురించి చెప్తాం, అది వేరు. అదే ఇక్కడికి వచ్చి చూస్తే ఆ స్పిరిట్ వేరు, ఆలోచన వేరు. దానికి తగ్గట్టుగా దీన్ని తయారు చేసుకోవాలా. అందుకే నేను దప్పదప్పాలుగా డబ్బులు తీసుకొచ్చి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు ప్రతి సంవత్సరం, అంటే కలెక్టర్ గారి గవర్నమెంట్ ఆదేశాల మీదుగా ప్రతి సంవత్సరం కూడా 2 గవర్నమెంట్ ఫంక్షన్ అని చెప్పి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసుకొస్తాను. దాంతో కార్యక్రమాలు అన్నీ చేసుకొస్తున్నాం. రెండోది ఏంటంటే కలిశెట్టి అప్పలనాయుడు గారని మన ఎంపీ కాదు, విజయనగరంలో ఎంపీ. పోయిన సంవత్సరం నేను ఈ కార్యక్రమం చేస్తే ప్రెస్లో వచ్చింది. ఆ ప్రెస్లో అతను చూసాడట టీవీలో, కృష్ణదేవిపేటలో అజెండా కార్యక్రమం చేస్తున్నారు, చాలా బాగా చేస్తారు, మనం ఏదో చెయ్యాలన్నప్పుడు అది ఆలోచించింది. ఒకసారి నాకు ఫోన్ చేశారు, అయినబాద్ గారు మీ కార్యక్రమం చేస్తున్నారు, నేను కూడా ఎంత కొంత డబ్బు ఇస్తాను, ఇవ్వమంటారని అడిగారు. ఇవ్వండి అన్నాను. ఇవ్వండి అంటే 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అది మా ఎంపీ కాదు, ఈ ప్రాంతం వాడు కాదు, ఎక్కడో విజయనగరంలో ఎంపీ. ఫోన్ చేసి మరి 10 లక్షలు ఇచ్చాడు. దాంతో కొన్ని షెడ్లు అని ఇవన్నీ చేసాం, లైటింగ్ అని. తర్వాత మన ఎంపీ గారు రమేష్ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు నన్ను కూడా అడిగారు, నన్ను ఏమిమ్మంటామని. అక్కడ బిల్డింగ్ ఉంది, పడిపోతుంది, అదే టీవీ పెట్టేవాళ్ళు, దాంట్లో టీవీలో పెట్టి అంత ఇచ్చేసేవాళ్ళు. అతను చెప్పాను, ఆ బిల్డింగ్ పడిపోతుంది, స్లాబ్ వేద్దాం, ఏసీ పెడదాం, ఒక సినిమా థియేటర్లో పెద్ద స్క్రీన్ పెడదాం, అల్లూరి సీతారామరాజు చరిత్ర అంతా ఆ సినిమాలో చూపిద్దాం, వచ్చిన వాళ్ళు అందరూ చూస్తారు కదా, పార్క్ వచ్చిన వాళ్ళు అందరూ చూస్తారని చెప్తే అతను కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ 10 లక్షల రూపాయలు మన స్లాబ్ కూడా అయిపోయింది, స్లాబ్ కూడా పైన వేసారు. ఇంకా లోపల ఇంటీరియర్ డెకరేషను, ప్రొజెక్టర్ పెట్టి అల్లూరి సీతారామరాజు కృష్ణ గారి సినిమాల పాటలు, తెలుగు వీర లేవరా, ఆ పాట పెట్టామంటే మనం కూడా అదిలోకి వెళ్ళిపోతానిపిస్తుంది. అంత హుషారైన పాట. అలాంటి పాటలన్నీ కూడా వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అది కూడా అయిపోయింది. ఒక స్లాబ్ అయిపోయిన తర్వాత, ఇంటీరియర్ అయిన తర్వాత నేను ప్రాజెక్టులు కూడా పెట్టించేస్తాను. అలాగే ఇవన్నీ చేస్తున్నాం. పోలీస్ ఏంటంటే కలెక్టర్ గారు ఉన్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక క్యాంటీన్ ఉండాలి. దాంతోపాటు గిరిజన కార్పొరేషన్ నుంచి ఇందా చెప్పాను నీకు నిన్న, ఇక్కడ స్టాల్, ఈ సెంటర్లో ఇక్కడ స్టాల్ పెడితే ఇక్కడ వచ్చిన వాళ్ళు తేనె అమ్మంటున్నాం, కుంకుడికాయలు, పసుపు, మిరియాలు అన్నీ చింతపల్లిని కొనుక్కున్నాయి. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ కొనుక్కుంటారు కదా ఎవరు.
ఎవరో వచ్చాడు. ఆ పసుపు కొండ, స్వచ్ఛమైన తేనె, మిరియాలు ఇవన్నీ తెచ్చుకొని మీకు స్టాల్ పెట్టచ్చు కదా. ఇండియన్ స్టాల్ ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ బతుకుతాడు. ఒక టీ స్టాల్, అరకు కాఫీ. లండన్లో తాగాను, లండన్ ఎయిర్పోర్ట్లో అరకు కాఫీ తాగాను నేను. కేడీపేట అరకు కాఫీ దొరకదు. లండన్ ఎయిర్పోర్ట్లో సార్ 4 గంటలు దిగాను లండన్లో. కాఫీలతో తిరుగుతున్నా ఎయిర్పోర్ట్ అని తిరుగుతుంటే అరకు కాఫీ అని పోటీ ఉంది. ఇక అరకు కాఫీ ఇక్కడ ఉందో ఇక్కడ వెళ్ళాను. రోజు అరకు కాఫీ, లండన్లో అరకు కాఫీ తిరుగుతుంది, కేడీపేటలో అరకు కాఫీ లేదు. అదే ఒక షాప్ పెట్టుకుంటే కుర్రాడు బతుకుతాడు కదా. ఇది అన్నిటికంటే ముఖ్యం సార్. వాచ్మ్యాన్ గురించి చెప్పారమ్మా, కంపల్సరీగా ఉండాలి, అయితే క్లీనింగ్ ఉండాలి కదా. ముఖ్యంగా ఊరు పెద్దలు కూడా కోరుతానండి. అందరూ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు గురించి. మీ ఊరు పెద్దల రోడ్ సైడ్ కూర్చొని అసు కొట్టుకుని పోయి ఇక్కడ కూర్చోవచ్చు కదా. ఆ రోడ్ సైడ్ కిల్లి కొట్టిన దగ్గర రోడ్ సైడ్ దిమ్మల మీద కూర్చొని అసు కొట్టుకుంటారు కదా సాయంత్రం పూట. అక్కడ కూర్చుని పోతే ఇక్కడ కొట్టుకోండి అసుకు, కానీ మందుతో అక్కండి. ఇప్పుడు కూర్చోమన్నారు కదని చెప్పి బాటిల్ తీసుకొచ్చి మందు తాగేటండి. పవిత్ర స్థలం ఇది. రండి కూర్చోండి. అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? 1/2 కిలోమీటర్. ఉదయం పూట నడిచి వస్తే వాకింగ్ వస్తుంది కదా, ఆరోగ్యం కాళ్ళే బాగుంటాయి కదా. అలా 10 మంది వాకింగ్ వచ్చి ఇక్కడ కూర్చొని జాగింగ్ చేసి ఎక్సర్సైజులు చేసి వెళ్ళొచ్చు కదా. అలాంటి పని చేయం మనం. రెండోది, ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఇక్కడ టీచర్స్ కూడా వచ్చి ఉంటారు చాలామంది. స్కూల్ టీచర్స్ వచ్చారమ్మా, వచ్చారా? మిమ్మల్ని కోరిక ఏంటంటే పిల్లలకి వారానికి ఒకసారి ఎక్స్కర్షన్ ఇక్కడ కూర్చొని యోగా నేర్పండి. ప్రతి ఆదివారం సెలవు ఒక 20 మంది పిల్లలకు ఒక స్కూల్ తీసుకొచ్చి యోగా నేర్పండి. ఇక్కడ కూర్చొని బయట స్థలం ఉంది, అంతా బ్రహ్మాండంగా పాలు ఇది కూడా కళకళ ఆడుతుంది. కళకళ ఆడుతూ ఉంటే రోజు వస్తూ ఉంటే నా ఉద్దేశం ఏదమ్మా, చలికాలంలో 140,000 మంది వస్తున్నారు లంబసింగి. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి, బాంబే నుంచి కూడా వచ్చారు, మన గోవా నుంచి, ఇతర రాష్ట్ర దేశాల నుంచి కూడా వచ్చి లంబసింగి వచ్చి 2 రోజులు ఉంటున్నారు చలికాలంలో. ఆ 150,000 మంది కూడా లంబసింగి వచ్చి కేడీపేట రావాలా. అప్పుడు ఏమవుద్ది? టూరిజం పెరుగుతుంది. 150,000 మంది కేడీపేట వచ్చి టూరిజం పెరిగితే మీ ఊర్లో వ్యాపారాలు ఎంత పెరుగుతాయా? అందరూ వచ్చి కాఫీలు తాగుతారా? అందరూ టిఫిన్ తింటారా? అందరూ భోజనం చేస్తారా? 8 అడుగులు శివుడి పెడతాను. అప్పుడు నాకు పూర్తయింది. ఇండియాలో అంత పెద్ద విగ్రహం ఎక్కడా లేదు, ఇండియాలోనే, ఆంధ్రలో, ప్రపంచంలో లేదు. ప్రపంచంలో కూడా అంత విగ్రహం లేదు. పార్వతీ పరమేశ్వరుడు కలిసి కూర్చున్న విగ్రహం 108 అడుగులు ప్రపంచంలో ఎక్కడా లేదు. నేను అన్ని ఎంక్వైరీ చేశాను. అటువంటి విగ్రహం మొట్టమొదటిసారిగా నర్సీపట్నం పెడుతున్నాను. అక్కడికి వచ్చి టూరిస్టులు అందరూ కేడీపేట రావాలి, అల్లూరి సీతారామరాజు అరకు రావాలా. అప్పుడు నీకు వ్యాపారాలు పెరుగుతాయి, ఇక్కడ ఇన్కమ్ పెరుగుతుంది, ఆస్తి పెరుగుతుంది. అది నా ఆలోచన. ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోవడం కాదు. అది జరగాలంటే మీ పెద్దలు కూడా సహకరించాలి. ఆ రోడ్ల మీద ఎక్కడ కూర్చుండిపోయి ఇక్కడ కూర్చుండే వచ్చి ఉదయం లేచి కరెంటు బిల్లు కట్టడం ఎక్కువ వస్తుంది. కరెంటు బిల్లు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు మన పెద్దలందరూ, ఇక్కడ అందరూ కమిటీ వాళ్ళు. ఆ పైన సోలార్ కూడా ఉపయోగిస్తాను. సోలార్ దానికి మన హోమ్ మినిస్టర్ గారు అనితి గారు 5 లక్షలు ఇస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారు ప్రకటించారు, నేను 5 లక్షలు ఇస్తానండి, పైన ఏం చేస్తా చేయండి, సోలార్ వేద్దామమ్మా, కరెంట్ అంతా ఆ బిల్డింగ్ అయిన కరెంట్ అంతా సోలార్ కూడా సరిపోతుంది. ఆవిడకి కూడా ధన్యవాదాలండి. మళ్ళీ నిన్న మా సీఎం రమేష్ గారు వచ్చి ఇంకా ఏమైనా ఇవ్వాలి అడిగారు. చెప్తూ ఉండండి, కలెక్టర్ గారిని మేము మాట్లాడుకొని చెప్తూనే ఉన్నాము. ఇంకా ఎవరిని అడగవసరం లేదు. మా అబ్బాయి విజయ్ ఎంపీ అయిపోయాడు, ఆడేస్తాడు. ఎవరిని అడగడం? ఒక్కొక్క ఎంపీ దగ్గర సంవత్సరానికి 6 కోట్లు ఉంటుంది. 6 కోట్లు, 1 కోటి అల్లూరి సీతారామరాజు కూడా ఇది కూడా మొత్తం అలాగే నేను స్టెప్ బై స్టెప్ 2 సంవత్సరాలు పూర్తి చేసి మీకు అప్పచెప్తాను.
అప్పచెప్పిన తర్వాత దీన్ని ఎలా చేయాలా ఏం చేయాలనేది మీ గ్రామస్తులందరూ కూడా సహకరించండి. ఆడపిల్లల ప్రమాణం చదువుతున్నారు ఇవాళ రిజల్ట్ చూస్తే ఫస్ట్ క్లాస్ అన్నీ ఆడుకొచ్చేస్తున్నాయి. మన నర్సీపట్నంలో ట్రిపుల్ ఐట్ వేసేది. నర్సీపట్నం టౌన్లో మన నియోజకవర్గంలో 40 మంది ట్రిపుల్ ఐట్ వచ్చింది. 40 మంది ట్రిపుల్ ఐట్ చదువుతున్నారు. ఆ చదువుకునే వాతావరణం మనం కల్పించాలా, దాని తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలా, అబ్జర్వ్ చేయాలా. స్కూల్కి వెళ్తాడా, ఎలా చదువుతున్నాడు అలాగే అని. సార్ ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పారు ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, దాంట్లో డౌట్ లేదు. ఎడ్యుకేషన్ వచ్చిన కొలది కూడా కన్నింగ్నెస్ కూడా పెరిగిపోతుంది సార్ సైమిల్టేనియస్గా. దారుణంగా చదువుకున్న పిల్లలు కూడా గంజాయి అమ్ముకునే పరిస్థితి వచ్చారు. చదువుకున్న పిల్లలు నేను నాటవరంలో పెళ్ళి అయింది మొన్న నాటవరం పెళ్ళికోడికి పెళ్ళికి వచ్చి కానీ 3 లక్షలు తెచ్చుకున్నాడు. ఆ సంచోడు చెప్పుడు సోమవారం పెళ్ళి అప్పుడు పెళ్లి చేస్తారు కదా 3 లక్షలు తెచ్చుకున్నాడు. సంచి ఓపెన్ చేస్తే సంచిలో 3 లక్షలు లేదు. 5 సార్ 5 అంత సైలెంట్గా కుడిసిండు ఎవడ, అంత టెక్నాలజీ పెరిగిపోయింది. 5 లక్షలా? ఆ 3 లక్షలు 5 లక్షలు. ఇప్పుడు ఆ పెళ్లి చేసుకుని పెళ్ళి అయిపోద్దా మరి పెళ్లికి ఏమవుతుంది? అలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి. అటువంటి వాళ్ళు ఉంటే నిర్మోహమాటంగా మన పోలీసుల చేత యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి వాళ్ళ కోసం మీరు ఎవరు కూడా రికమెండ్ చేయకండి. మొన్న నర్సీపట్నం నా దగ్గరకు వచ్చాడు ఒక పెద్ద ఆయన, అజయభద్రి గారు పోలీసులకు ఫోన్ చేయండి, ఎస్పీ మీకే ఫోన్ చేయమన్నారు. ఏంటి దేనికన్నాను, ఫోన్ చేయమంటే చెప్పాలి కదా అన్నాను. మన వాళ్ళని పట్టుకున్నారండి, స్టేషన్లో పెట్టారండి, వదిలేమని చెప్పాను. దేనికి పట్టుకున్నారు అని అడిగాను. గంజాయి దొరికాడండి, గంజాయి పట్టుకున్నారండి మా వాడు, వదిలేమని చెప్పండి సార్. మళ్ళీ వదిలిమనడానికి మన నాయకుడు ఒక రికమెండేషన్, నాకు తెలుగుదేశం నాయకుడే. నేను అన్నాను, నేను ఫోన్ చెయ్యను, ఇష్టం ఉంటే పార్టీలో ఉండు, లేక పో అని చెప్పాను. అదే ఎగపోలు చేస్తాను నేను, ఎందుకు చేయాలండి? ఎమ్మెల్యే అయితే ఎగపోలు చేస్తాడా? అలాంటి ఎంకరేజ్ కుర్రోళ్ళు గంజాయి అమ్ముకుంటాడా? ఏంటది? ప్రతి శనివారం ఒకసారి మీకు వచ్చి నీకు శానిటైజ్ పెట్టి ఉంటాడు ఏమన్నా, నువ్వే మొత్తం అన్నీ నువ్వు వచ్చి దగ్గర ఉండి తుప్పలై కొట్టించి చేయడానికి వారానికి ఒకసారి చేయడానికి నాకు నీకు బాధటే. నీకు జనరల్ ఫండ్ ఉంది కదా, ఆ జనరల్ ఫండ్ ఖర్చు పెట్టి కదా, డబ్బులు ఏముంటారు? 100,000 నువ్వేం చెప్తాను, ఇంట్లో 10 రూపాయలు ఇచ్చావా? శనివారం వచ్చి తుప్పలు తీయండి, మళ్ళీ వచ్చేసారు వాళ్ళు రోజు తీయాల్సిన లేదు. ఎండి ఎవరు ఉన్నారు ఇక్కడ? నువ్వు గట్టి చెప్పు, మనిషి ఉన్నావు మాట్లాడవా? ఈ దగ్గర జనరల్ ఫండ్ ఉంటుంది, ఈ దగ్గర జనరల్ ఫండ్ ఉంటుంది. నువ్వొక వారం క్లీన్ చేయొచ్చు కదా అంతా. అజన పోతుడు ఎంపీ గారు వాళ్ళు చేస్తారా? మీరేం చేస్తారు ఇక్కడ? ఇవాళ చేయి మీద చెప్తున్నాను, మళ్ళీ ఒక్కోసారి చెప్పండి. నేను ఏంటి ఇది పవిత్రని పదం మీకు పుణ్యం వస్తుంది, పేరు వస్తుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.